ధనా రే ఎందుకు అలా అరుస్తున్నావు? ఒరే మొన్న మనం సినిమా చూడటం మిస్ అయ్యాం కదా, అది ఓటీటీలో రిలీజ్ అయింది. ఏంటి దీనికేనా ఎంత బిల్డప్? బిల్డప్ ఏంట్రా, ఫస్ట్ షో మిస్ కాకుండా చూద్దామని మనకు స్నాక్స్ కూడా తెచ్చా. రే నువ్వు భోజనం లేకపోయినా బతుకుతావని తెలుసు, కానీ స్నాక్స్ లేకపోతే బతకలేవని అందరూ తెలుసు. ఈ చిప్స్ తినడం కోసం ఎదో సాకు చెప్పుకో. సరే సాకే అనుకో, సినిమా అయితే చూడాలిగా. మీకు సినిమా చూసే ఇంట్రెస్ట్ ఉందిగా? ఉందనుకో. మరి రండి ఇంకా. పదరా. ఇంట్రడక్షన్ బాగుంటుంది. ఏంటి సౌండ్? ఎస్. ఏయ్ చూస్తే సినిమా అయినా చూడు, లేదా రూమ్ లోకి వెళ్ళి చిప్స్ అయినా తిను, అంతేగాని ఇక్కడ ఉండి డిస్టర్బ్ మాత్రం చేయకు. సారీ సౌండ్ రాకుండా తినాలి. అబ్బా ఏంటి బ్రో మాకిది? సారీ. సరే సౌండ్ రాకుండా ఎలా తినాలి? అని చూడు. సౌండ్ చూడండి ఇంకా. ఎందుకు లవ్ చేశానో చెప్పనా? చెప్పరా. మీ ఊర్లో మీ అమ్మ నాన్న వాళ్ళు మిర్చి పైన పెట్టుకున్నారు కదా, మనం పెళ్లి చేసుకున్న తర్వాత రోజు స్నాక్స్ ఫ్రీగా తినేయచ్చు. అందుకు అరే బావా, ఈ మధ్యన బాగా ఎక్కువ తాగెత్తున్నారు మనం. ఒరే ఈ ఏజ్ లో కాకపోతే ఇంకెప్పుడు తాగుతావురా? కుర్రతం తాగాలి. కొడతానవా? ఒరే కింద సంవత్సరం నీకు అసలు అలవాటు ఉందా? లేదు కదా. లేదు. ఈ సంవత్సరం ఎందుకు అంతలో అలవాటు చేసుకున్నావు? రోజు 3 బీర్లు తాగేస్తున్నావు తెలుసా? అదే కుర్రతనం చెప్పా కదరా. కుర్రతనం లేదు, బొక్కతనం లేదు. నాకు తెలిసి ఏదో అమ్మాయితో నీకు లవ్ ఫెయిల్ అయింది, అందుకే తాగుతున్నావు. ఒరే కాదురా, ఆ అమ్మాయికి నాకు మొత్తం సెట్ అయిపోయింది. వాళ్ళ ఇంట్లో ఓకే అన్నారు, మా ఇంట్లో ఓకే అన్నారు.